నా పేరు బెజ్జం రామకృష్ణారావు. రామకృష్ణ గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారి నేతృత్వంలో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారంటే దానికి కూటమి ప్రభుత్వమే కారణం. సంక్షేమ పథకాలు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసండి చెప్పండి. ఇప్పుడు ఆయన ఎంతసేపటికి ఆ ప్యాలెస్లో పడుకోవడం తప్పితే, ఆ పబ్బి ఆడుకోవడం తప్పితే ఆయనకి ఏమైనా తెలుసా? రాజకీయం తెలిసినోడైతే 52 సీట్లు ఇచ్చినప్పుడే ఆయన ఎంతో గవర్నమెంట్ని ఉన్నప్పుడే ఆయన అభివృద్ధి చేయాలి. ఆ అభివృద్ధి చేయకుండా ప్రజల్ని గాలికి వదిలేసేసి ఇట్లా ఎస్సీలని ఊచకొత్త కూర్చున్నాడు ఎవడయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడే ఈ కూటమి ప్రభుత్వంలోనే ఎస్సీలకి అన్యాయం జరుగుతుంది, నేను ఉన్నప్పుడు బాగా అభివృద్ధి చేసిన ఎస్సీలు అంటున్నాడు. ఎస్సీలకి అభివృద్ధి ఇప్పుడు జరుగుతుందండి వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే ఆ రోజు తల్లికి వందనం ఇప్పుడు చెప్తున్నాను, వాళ్ళు ఆయన వేసాడు. ఏం వేసాడు చెప్పి ఎంతమందికి వేసాడు అది? అవునా కదా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ప్రతి ఇంట్లో 3 చదువుకున్నా కానీ, 2 చదువుకున్నా, 1 చదువుకున్నా కానీ కూడా ఈ ప్రభుత్వం వారికి చేయూతనిస్తుంది ఆ పిల్లల అభివృద్ధి కోసం. సూపర్ 6లో మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల ఇళ్లలో కానీ ఏం పథకాలు వచ్చినాయి? ఎందుకు లేవండి, వచ్చినాయండి. సూపర్ 6 వచ్చినాయి. ఎందుకంటే సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు వచ్చినాయి. అదేవిధంగా ఫంక్షన్లు వచ్చినాయి. మొత్తం అన్నీ వచ్చినాయండి, రాకుండా ఏమి లేవు. రాజధాని విషయానికి వచ్చేలోగా చంద్రబాబు రాజధాని పేరుతో 2 లక్షల కోట్లు దగా మోసం చేస్తున్నారు. అదే మావిగన్ అయితే నేను 20,000 కోట్లకి అభివృద్ధి చేస్తా అంటున్నాడు. అది సిగ్గుచేటండి. ఇప్పటికి కూడా ఆయన మనసు పద్ధతి మార్చుకోవాలి. ఇంకా మావిగాని ఏంటండి అసలు? మావిగాని ఏంటి? అమరావతిని ఆ విధంగా అభివృద్ధి చేస్తుంటే ఏ మూలకి వెళ్ళినా కానీ కూడా ప్రొక్లైన్లతో మొత్తం శుభ్రం చేసి అక్కడికక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే ఆ విధంగా జరుగుతున్న కళ్ళకు కనపట్లేదు మీకు. కేవలం ఒక పెనుమాక ఉండవల్లి రైతులను అడ్డం పెట్టుకొని మీరు కేవలం రహదారి మార్గాన్ని లేకుండా ఇవ్వకుండా ఇప్పుడు కూడా కోర్టులో కేసులు వేసి ఆ విధంగా నీరు గారుస్తున్నట్టు అది ఎంతో సిగ్గుచేటది. కేవలం ఇది మన ఆర్కే నిన్న కూడా కేసు కొట్టేశారు, చూశారు మీరు. ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా చూశారు, ఇక్కడ ప్రజలంతా కూడా చూశారు. ఆర్కే వేసిన కేసులు మొత్తం కూడా ఇవి కరెక్ట్ కాదని చెప్పేసి న్యాయస్థానం కొట్టివేశారు. లోకేష్ గారి విషయానికి వచ్చేలోగా ఇటు విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఇటు ఐటీ మినిస్టర్గా కంపెనీలు ఎలా రాబడుతున్నారు? విద్యాశాఖ మంత్రిగా ఆయన వచ్చిన తర్వాత ఎన్నో నూతనమైన పద్ధతులతో ఈరోజు విద్యని అసలు చేరువ చేస్తున్నాడు, అందరికీ దగ్గర చేస్తున్నాడు. ఎందుకంటే అంతకుముందు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు తక్కువ, ప్రైవేట్ స్కూళ్ళకి ఎక్కువగా మొగ్గు చూపించేవాళ్ళు. డబ్బులు అధికంగా వాళ్ళు గుంజుకున్నా కానీ కూడా మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి అట్లా పంపించేవాళ్ళు. అయితే కేవలం నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాతే ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలు పనితీరు మారి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాయండి. మరి కంపెనీల పరంగా ఎన్నో విదేశాలకు వెళ్ళి మా ఐటీ కంపెనీలు అభివృద్ధి చేయడం కానీ, అదేవిధంగా పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తున్నారంటే అది వాళ్ళ తల్లిదండ్రులు, తండ్రి కొడుకులు ఇద్దరు కృషి కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, అదే లోకేష్ గారు అలుపెరగని విక్రమార్కుల్లాగా విదేశాలు తిరుగుతూ ఉన్నారు. అయ్యే కంపెనీలన్నీ మేము మా గవర్నమెంట్ లో చేసిన వీళ్ళు అంటున్నారు. ఒక్కరోజు చేపల కంపెనీ ఒకటి తెచ్చారు, చూసుకోండి, డబ్బాలు పెట్టి ఆ చేపల కంపెనీ ఒకటి తీసుకొచ్చి, అదే కంపెనీ ఆయన తీసుకొచ్చిన కంపెనీ. మంగళగిరిలో లోకేష్ గారి అభివృద్ధి ఎలా ఉంది? నెంబర్ 1గా ఉందండి. ఈ రోజు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, మంగళగిరి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇది రైల్వే స్టేషన్ 12,56,00,000తో ఈరోజు దాన్ని అభివృద్ధి చేసి ప్రపంచంలోనే అనకూడదు కానీ హైదరాబాద్ సిటీ ఎట్లా ఉందో రైల్వే స్టేషన్ ఆ విధంగా ఉంది. ఈరోజు అక్కడికి వెళ్ళి చూస్తే ఒకప్పుడు అనకూడదు మేము దాన్ని, ఎట్లా ఉండేదంటే దరిద్రంగా ఉండేది. అదొక అంటే మేము అనొచ్చు అనకూడదు, అది ఒక వ్యభిచారులకి అంటే అనొచ్చు లేదు చెప్తున్నాను, వ్యభిచారులకి, అదేవిధంగా కొన్ని అసాంఘిక కార్యక్రమాలకి ఆ రైల్వే స్టేషన్ ఆ విధంగా ఉండేది. దాన్ని ఈరోజు అసలు అనకూడదు కానీ నెంబర్ 1గా తీర్చిదిద్దారండి. దానికి మాత్రం మేము హ్యాట్స్ ఆఫ్ లోకేష్ గారికి. అదేవిధంగా మొన్న జరిగింది మన పోలకంపాడులో బరియలు, పోలకంపాడులో ముస్లిం బరియలు జరిగింది. అక్కడ దాదాపు వచ్చేసేసి నీకు 63 లక్షలతో కబ్రస్థాన్ అభివృద్ధి చేశారు. ఆ కబ్రస్థాన్ కూడా ఎవరైనా కానీ కూడా శ్మశాన వాటికంటే నమ్మరండి. అదేదో పెద్ద ఏదో అసలు ఎదురొక సెట్టింగ్ కానీ ఒక సినిమా సెట్టింగ్ టైపులో ప్రహరీ గోడ కట్టడం, లోపల రూములు కట్టడం, అదంతా ఒక ఆఫీస్ టైప్లో చేశారు. కానీ అది బరియల్ అంటే ఎవరు నమ్మరు, అంత తీర్చిదిద్దారు. అదేవిధంగా రేపు 21, 22 తారీఖుల్లో మరలా తిరిగి 3,000 ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తున్నారు లోకేష్ గారి ఆధ్వర్యంలో. అది సీకే కళ్యాణ మండపంలో.
దానికి కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేము ఈ సందర్భంగా. అదేవిధంగా మన కాదా దగ్గర 100 పడకల ఆసుపత్రి చూసారో లేదో మీరు, ఎంత శరవేగంతో జరుగుతుందంటే 100 పడకల ఆసుపత్రి. ఇక్కడున్న హాస్పిటల్ అన్ని కూడా రేపు పొద్దున అవన్నీ కూడా పడిపోయి ఆ హాస్పిటల్కి జనాలు వెళ్ళే పరిస్థితి ఉంది. మరి బాగుంది. మరి ఇన్ని చేసిన కూటమి ప్రభుత్వంపై జగన్ ఇంకా ఎందుకు బదులుతున్నారు? బురద జల్లుతులు చెబుతున్నాను కదండి, ఆయనకి ఏమి లేదు, ఆధారం లేదు. ఇప్పుడు నదిలో కొట్టుకుపోతున్నాడు, ఎక్కడ కాగితం దొరికిద్దాం పట్టుకుందాం, లేదా కర్ర దొరికిద్దాం పట్టుకుందాం అన్నాడు అనుకుంటున్నాడు, కానీ ఏం దొరకదు అతను. ఆ విధంగా భూస్థాపితం అవటమే అది.